జిల్లా వ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి సందడి నెలకొంది. గురువారం తెల్లవారుజాము నుంచే సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారిపోయాయి. సాయిబాబా ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలతో పాటు బాబాకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భజనలు చేశారు. హారతి కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా పట్నంలోని సాయిబాబా ఆలయంలో పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేశారు. అలాగే భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ దంపతులు, డిఎస్పీ సంపత్రావు దంపతులు, అలాగే ఎస్ఐ సాంబమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభ్యర్థి చేశారు. కాగా వీరికి ఆలయ కమిటీ సభ్యులు వారికి శాలువలతో సన్మానించి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ సత్యనారాయణరావు అలాగే ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. ఈరోజు శుభదినం, గురు పౌర్ణమి. మన భూపాలపల్లిలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయంలో దర్శనం చేసుకొని బాబా గారికి అభిషేకం చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్. చాలామంది భారీ ఎత్తున భక్తులందరూ వచ్చి కూడా ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు, అభిషేకం చేసుకుంటున్నారు. ఇది నాకు శుభదినం రోజున నాకు అతి ఉత్కృష్ట పథకం రావడం కూడా సంతోషంగా ఉన్నది. నేను చిన్నప్పటి నుంచి బాబా భక్తుడిని. ప్రతి సంవత్సరం షిరిడీకి కూడా వెళ్తుంటాను. ఇప్పుడు భూపాలపల్లిలోనే మంచి టెంపుల్ ఉండడం, ఇక్కడ టెంపుల్ కమిటీ చాలా చక్కగా ఏర్పాట్లు చేసి ప్రతి వారం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, అట్లాగే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురు పౌర్ణమి పురస్కరించుకొని ఈరోజు భూపాలపల్లి షిరిడి సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దర్శించుకోవడం జరిగింది. అందరికీ కూడా బాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీ సాయిరామ్. జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో 2014 డిసెంబర్ 3లో సాయిబాబా దేవాలయం నిర్మించబడినది. ఈరోజు గురు పౌర్ణమికి ఇంతమంది వస్తున్నారంటే ఆ బాబా యొక్క మహత్యం. ఈరోజు చాలా ముఖ్యమైన గురువారం బాబాది, ఆ రోజే గురు పౌర్ణమి అయింది. భక్తులకు ప్రతి గురు పౌర్ణమికి దాదాపు ఒక 3000-4000 మంది భక్తులు వస్తారు. ప్రతి నెల ఫస్ట్ బేస్తవారం అన్నదానం జరుగుతున్నది. సభ్యులందరూ, భక్తులందరూ సహకారంతో, ట్రస్ట్ మెంబర్ల సహకారంతో, అన్నదాన ట్రస్ట్ మెంబర్లతోటి ఈ దేవాలయం దిగ్విజయంగా నడుస్తున్నది. భక్తులందరూ పాల్గొని దేవుని కృపకు పాత్రలు ప్రార్థన.